హలో ఎవ్రీవన్. మష్రూమ్ కర్రీ, నాటు మష్రూమ్స్ తోటి కర్రీ చేసినప్పుడు మనం కర్రీలో ఏం మసాలాస్ వేయకపోయినా దాని టేస్ట్ అనేది సపరేట్ అండి. దానికి కొంచెం దగ్గరగా ఉండేలాగా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి బయట మార్కెట్ లో దొరే ప్యాకెట్ మష్రూమ్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పైన పీలు తీసివేయడం లేదు, నార్మల్ గా వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న మష్రూమ్స్ అయితే మష్రూమ్ వేసేయండి. ఇలా పెద్దవైతే ఇలా 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి. మీరు ప్యాకెట్ తీసుకునేటప్పుడు చిన్నగా ఉండే మష్రూమ్సే చూసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఒక 30% ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిర్చి యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక టమాటో ప్యూరీ వేస్తున్నానండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం కారం, పసుపు, బిర్యానీ మసాలా వేస్తున్నాను. మీరు గరం మసాలానే యాడ్ చేసుకోవచ్చు. ధనియా జీరా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ బాయిల్ అయ్యేటప్పుడు మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, అందుకని నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి బాయిల్ అయ్యే లోపు మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ పుట్నాల పప్పు, 3 to 4 జీడిపప్పులు వేసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా పౌడర్ లాగా, అంటే స్మూత్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మన కర్రీ మంచిగా మగ్గిపోయింది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ని కర్రీలో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా నేను చెప్పిన మెథడ్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.